స్వామియే శరణమయ్యప్ప. డే 8 స్వామి. ఈరోజు డే 8. మేము బీచ్పల్లి దాటి ఒక మధ్యలో ఒక రైస్ మిల్ దగ్గర ఆగామన్నమాట. నైట్ వర్షం పడింది, వీడియో తీయడానికి అసలు ఛాన్సే లేకుండే. ఈరోజు మార్నింగ్ 4:30కి బయలుదేరాము. ఫుల్ చీకటి ఉండే, వీడియో తీసే ఛాన్సే లేకుండే. నేను డైరెక్ట్ ఆలంపూర్ ఎక్స్ రోడ్ పోతున్నాం స్వామి. డైరెక్ట్ జోగులాంబ దగ్గర మా హాల్ట్ అనమాట. ఈరోజు జోగులాంబ టెంపుల్ దగ్గర. జోగులాంబ టెంపుల్ అనేది ఒక శక్తిపీఠం స్వామి, అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాక చూపిస్తాను. మధ్యలో ఏమైనా సీనరీస్ వస్తే కూడా క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటాను, ఎడిట్ చేసి పంపించడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డేస్ గడుస్తున్న కొద్దికి కాలు కూడా గుంజేస్తున్నాయి. అంటే వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తీసి అంత ఒప్పుకుంటలేదు. ఫస్ట్ థింగ్, ఇన్ని రోజులు అంటే మేము వేరే స్వామితో మాట్లాడుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఎవరితో మాట్లాడేంత ఒప్పుక కూడా ఎవరికి స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మార్నింగ్ 6:30 అవుతుంది స్వామి. నిన్న ఫుల్ వర్షం పడ్డది, నడవడానికి కుదరలేదు, వీడియోస్ తీయడానికి అస్సలు కుదరలేదు. నిన్న బాగానే నడిచినాం స్వామి, బాగానే ఒక 25 కిలోమీటర్స్ దాకా నడిచినాం. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ తర్వాత ఒక రైస్ మిల్ దగ్గర ఆగి అక్కడ ఒక నైట్ స్టే చేసుకొని అక్కడనే అల్పాహారం అయిపోయింది. నైట్ పడుకున్నాం. ఓపెన్ చాలా చల్లగా ఉండే, అక్కడనే పడుకున్నాం. మార్నింగ్ లేచి స్నానం చేసి స్టార్ట్ అయినాం, కానీ ఫుల్ చీకటి ఉండే, రోడ్డు చాలా డేంజర్ ఉండే స్వామి. అండ్ బై ద వే నిన్న డే 7 రోజు మా ఇద్దరు స్వాములకి యాక్సిడెంట్ అయింది. ఇంకా నుంచి ఒక అతనికి ట్రక్ చాలా సైడ్కి వచ్చేసరికి ట్రక్ది సైడ్ మిర్రర్ స్వామికి దాకి నెత్తికి పుట్లు పడ్డాయి. అయినా స్టిల్ స్వామి మళ్ళా పాదయాత్ర చేస్తున్నాడు. అండ్ ఇంకో స్వామికి వచ్చేసి ఒక బైక్ అతను వచ్చి గుద్దేసరికి కాలికి బాగా దెబ్బ తాకింది. అందుకని ఈ రోడ్స్ ఎట్లా ఉన్నాయంటే అసలు మనుషులకు అసలు కనిపించట్లేదు. ఇంకా చీకట్లో చాలా వెహికల్స్ చాలా స్పీడ్లో ఉన్నాయి. స్పీడ్ లిమిట్ కూడా ఆల్మోస్ట్ 110-100 ఉంది ఇక్కడ. సో కనిపించట్లేదు. అందుకే మాకు ఈ కంపల్సరీ ఈ వెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేస్తారు. కరెక్ట్గా బెంగళూరు టు కర్నూలు ఆ హైవే మీద ఉన్నాం స్వామి. బెంగళూరుకి ఒక 382 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అండ్ కర్నూలుకి ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం మేము ఆల్మోస్ట్. ఈరోజు ఆలంపూర్ ఎక్స్ రోడ్ ఒక్కసారి మేము క్రాస్ అయిపోతే ఇంకా తెలంగాణ నుంచి క్రాస్ అయిపోయినట్టు స్వామి. ఇక మొత్తం ఆంధ్ర కూడా బాగానే ఉంటుంది స్వామి. నా మాట్లాడే స్టైల్ కొంచెం అస్సలు బాగాలేదని నాకే అనిపిస్తుంది, కానీ ఏమో న్యాచురల్ నాకు ఇదే స్టైల్ వస్తుంది స్వామి నాకు మాట్లాడడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓపిక లేకపోవడం వల్ల ఇట్లా ప్రిటెండ్ చేసి మాట్లాడడానికి వస్తలేదు. నేను కూడా చూసిన వీడియోలు నావి, నాకు ఆడుగా అనిపించింది, కానీ ఇట్స్ ఓకే, ఫైన్ అనిపించింది. నేను దానికన్నా బెస్ట్గా చేయలేనేమో అనిపించింది. చూద్దాం, మెల్లమెల్ల ఇంకా మారుతుందేమో. డే 8 స్వామి. ఈరోజు మన మధ్యాహ్నం హాల్ట్కి ఇక్కడికి వచ్చాం స్వామి. మేము ఇక్కడ ఫంక్షన్ అనమాట. చాలామంది ఇంకో గ్రూప్ కూడా ఉంది. మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ 21 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇప్పుడు అందరు కలిసి జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం స్వామి. మార్నింగ్ నుంచి ఫుల్ రెస్ట్ అనమాట. ఈరోజు మాకు చాలా రోజుల తర్వాత ఈరోజు డే హాల్ట్ ఫుల్ రెస్ట్ ఉందన్నమాట. ఈరోజు ఓన్లీ మార్నింగ్ సెషన్ నడిచాము, ఈవినింగ్ సెషన్ ఎవరం నడవలేదు కాబట్టి అందరం ఫుల్గా పడుకొని ఉండే. ఫుల్ టైర్డ్ అయిపోయినాం కాబట్టి అందరు కాళ్ళు ఇంత వాచినాయి, అందరు పడుకున్నారు. ఈరోజు డే 8.
చిన్నమయ్యప్ప. ఇప్పుడే జోగులాంబ టెంపుల్కి వచ్చాం స్వామి. ఆటో ఎత్తుక్కొని ఆటో చూసుకొని వచ్చినాం. టెంపుల్ మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడే జోగులాంబ టెంపుల్కి వచ్చినాం స్వామి ఆటో ఎత్తుక్కొని. ఎట్లా ఉంది సార్ స్వామి? మధ్యాహ్నం మంచిగా పండుకున్నామా? మంచిగా ఒకటే షిఫ్ట్ కాబట్టి దొరికితే పండుకున్నాడు తప్ప ఇంకా వేరే పని చేసుకోవద్దు స్వామి. టెంపుల్ చూపిస్తున్నాను స్వామి. ఇక్కడే తుంగభద్ర నది ఉందంట స్వామి. దాంట్లో స్నానం చేసుకోవడమే. నైట్ 7 అయిపోయింది. 7:15 అవుతుంది టైం ఇప్పుడు. ఈ టైంకి వచ్చినా మాకు ఆటో దొరకడం కొంచెం లేట్ అయ్యి అది చేసి ఇది చేసి. ఇదే స్వామి జోగులాంబ. ఇది మహాశక్తి పీఠం స్వామి. ఇది స్వామి శనమైపో. డే 8 జోగులాంబ టెంపుల్. ఇప్పుడు స్నానం చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయ్యాం స్వామి. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. అమ్మవారి టెంపుల్. జోగులాంబ టెంపుల్ వచ్చేసి స్వామి ఆల్మోస్ట్ 6th సెంచరీలో కట్టిరనమాట. ఇది యాక్చువల్లీ శక్తి అమ్మవారు పార్ట్స్గా పడిపోయినప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ జోగులాంబలో పడుతుంది అనమాట. సో ఆ రిప్రజెంటేషన్లో ఈ గుడి ఉంటుంది. ఇక్కడ మహాశివలింగం కూడా ఉంటుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. ఇట్లాంటి టెంపుల్స్కి వచ్చి చాలా బాగా నచ్చింది. ఓం నమ శివాయ. సిక్స్త్ సెంచరీ టెంపుల్ స్వామి ఇది. శనివారం కదా సేమ్ కర్నూలు టెంపుల్ దర్శనం. ఇదే స్వామి జోగులాంబ టెంపుల్. అమ్మవారిని ఫోటో తీయలేదు, అందుకే తీయలేదు. తీయడం కూడా తప్పులేండి. అయితే అయిపోయింది స్వామి. నిమ్మకాయలు కూడా ఇచ్చింది మాకు అమ్మవారి.